హలో వియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ కృష్ణ జ్యువెలరీస్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండే అండి అందరికీ. అండ్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మన ట్రెడిషనల్ ఫెస్టివల్ తెలంగాణకి ముఖ్యంగా. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోండి. సో సిచ్యువేషన్స్ మీకు అందరికీ తెలుసు బయట ఎలా ఉన్నాయో. సో ఫెస్టివల్తో పాటు మన జాగ్రత్త కూడా మనమే చూసుకోవాలి. సో డెఫినెట్గా జాగ్రత్తలతో పాటు ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అవర్ వ్యూయర్స్ అండ్ న్యూ వ్యూయర్స్కి వెల్కమ్ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పటివరకు మనం 60,000 వ్యూయర్స్ వరకు వెళ్ళింది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ముఖ్యంగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. పాస్ట్ ఫ్రమ్ 2 monthsతో కంపేర్ చేస్తే వీ హ్యావ్ రీచ్డ్ లాట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరి ప్రోద్బలం వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చాము. సో ఇలాంటి లైఫ్స్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్గా మేము ఇలాంటి లైఫ్స్ ఇంకా ఎక్కువగా చేస్తాము. సో మనకి నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేసి ఓన్లీ సాటర్డే సండే ఉంటుందండి లైవ్ అనేది. వెడ్నెస్డే ప్రజెంట్ అయితే కొన్ని రోజులు హోల్డ్ చేస్తున్నాము. సో ఓన్లీ సాటర్డే సండే ఉంటుంది లైవ్. సాటర్డే వచ్చేసి మనకి డైమండ్, సండే వచ్చేసి గోల్డ్ ఉంటుంది. సో వీ డూ ఆల్టర్నేట్ అనమాట. సో వెడ్నెస్డే ఎవరైతే కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి సాటర్డే అండ్ సండే కోసం వెయిట్ చేయండి. సో ఇవాళ వచ్చేసి ఓన్లీ సీజెడ్ జ్యువెలరీ, మొత్తం సీజెడ్ కలెక్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీకు డీటెయిల్గా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంట్లో ఎన్ని క్యారెట్ డైమండ్స్ అని, ఎన్ని క్యారెట్ సీజెడ్స్ ఉన్నాయి, కలర్ స్టోన్స్ ఎంత ఉన్నాయి, ఎవ్రీ ప్రోడక్ట్ గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం నెక్లెస్ చూద్దాము. షార్ట్ నెక్లెస్. ఈ నెక్లెస్ చూడండి, పచ్చి వర్క్లో ఉంది. సీజెడ్ ఓపెన్ పచ్చి వర్క్ అండి. మొత్తం లక్ష్మీదేవితో వచ్చింది. అదే కమలాలతో ఉన్న లక్ష్మీదేవి లోటస్ వచ్చింది మీకు. అండ్ ఇదేంటంటే మీకు 3/4 లెంగ్త్లో కూడా వేసుకోవచ్చు. పైన వచ్చేసి మీకు సింపుల్ చోకర్ లాగా పెట్టుకోవచ్చు. సో యాంటిక్ పాలిష్ వచ్చింది మొత్తము. పైకి వచ్చేసి మీకు యాంటిక్ ఉంది, ఎల్లో వచ్చేసింది. వెనకాల వచ్చేసి ఎల్లో పాలిష్ మీద యాంటిక్ వచ్చిందండి. సెమీ యాంటిక్ పాలిష్ అంటారు దీన్ని. ఇది మొత్తం పచ్చి వర్క్. ఈ సీజెడ్ ఏదైతే ఉందో ఓపెన్ వస్తుంది మీకు ఇక్కడ. సో దీన్ని పచ్చి వర్క్ అంటారు. దీనికి కాంబినేషన్ మీకు రూబీ ఎమరాల్డ్తో పాటు బీడ్స్ కూడా మనకి ఎమరాల్డ్ ఇచ్చారు. వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ పైకి డిజైన్ వచ్చేసి మీకు ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడ కూడా మీకు సీజెడ్ పచ్చి వర్క్తో ఫ్లవరింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, మీకు రథం మీద ఎలా అయితే లక్ష్మీదేవి కూర్చుని ఉంటుందో సేమ్ అలాగే లక్ష్మి వచ్చి సైడ్ మీకు పికాక్స్ వచ్చాయండి. పైన మొత్తం కవర్ అయ్యి అండ్ పైన కూడా క్యాప్ కూడా వచ్చింది చూడండి. సో మొత్తం వచ్చేసి ఇవి వచ్చేసి మనకి బీడ్ ఎమరాల్డ్స్ అండి, గ్లాస్ ఎమరాల్డ్స్ కాదు. గ్లాస్ ఎమరాల్డ్స్ అయితే షైన్ డిఫరెంట్ ఉంటుంది, బీడ్ ఎమరాల్డ్కి షైన్ డిఫరెంట్ ఉంటుంది. ఆల్టర్నేట్గా వచ్చింది మనకి ఎమరాల్డ్ రూబీ, ఎమరాల్డ్ రూబీ. చాలా మంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారండి, సీజెడ్ అంటే ఏంటి, అమెరికన్ డైమండ్స్ అంటే ఏంటి, సొరాస్కీ అంటే ఏంటి అనేది. సొరాస్కీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ స్టోను, సీజెడ్ టోటల్ డిఫరెంట్ స్టోను. అండ్ అమెరికన్ డైమండ్స్ సీజెడ్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, బట్ కటింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకప్పుడు అమెరికాలో కట్ చేసేవారు కాబట్టి వాటిని అమెరికన్ డైమండ్స్ అనేవాళ్ళు. అంతేకాని అంతకంటే పెద్దగా అందులో వేరియేషన్ ఏమి ఉండదు. బట్ సొరాస్కీ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ రిప్లికా ఆఫ్ డైమండ్. దాంట్లో ఫేసెట్స్ కూడా ఆల్మోస్ట్ 56 వరకు ఫేసెట్స్ ఉంటాయి. మనకి సీజెడ్లో 56 ఫేసెట్స్ ఉండవండి. ఓన్లీ సొరాస్కీలోనే 56 ఫేసెట్స్ ఉంటాయి. డైమండ్లో ఎలా అయితే 58 ఉంటాయో సేమ్ సొరాస్కీలో కూడా అలా ఉంటుంది. అండ్ కాస్ట్లీ అండి, సీజెడ్తో కంపేర్ చేస్తే సొరాస్కీ స్టోన్ అనేది కొంచెం కాస్ట్లీ స్టోను. సో చాలామంది ఏం చేస్తున్నారంటే సీజెడ్ ఉన్న సొరాస్కీ అని చెప్పి అమ్మేస్తున్నారు, కానీ కాదు, చాలా వేరియేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి డైమండ్ సెట్టింగ్ వచ్చిందండి. ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంది. అండ్ మనకి ఇక్కడ లోటస్ కూడా పెటల్స్ చాలా నీట్గా కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి కూర్చుంది, వరం ఇచ్చే లక్ష్మీదేవి, ఎందుకంటే చేతులు కూడా మీకు వరాలతో ఉంది. పైన వచ్చేసి కూడా మీకు అంతా మ్యాట్ ఫినిష్తో చాలా డిఫరెంట్గా ఉంది. పెండెంట్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి. ఇది మీకు కిడ్స్ ఉంటే బిలో 1 year 2 years కిడ్స్కి ఎవరికైనా మీకు వడ్డానంలా కూడా పెట్టచ్చు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇది వడ్డానం పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఈ డోరీ సాయంతో మీరు వడ్డానంగా కూడా పెట్టచ్చు. పెండెంట్ కావాలంటే డిటాచబుల్ చేసేసి ఇస్తాము. దీనికి మ్యాచింగ్ జుంకాస్ కానీ, చాంద్బాలీస్ కానీ, లేకపోతే మన ట్రెడిషనల్ మకర కుందనాలు అంటారు, చాలామంది దగ్గర ఉంటాయి. కలెక్షన్లో అదొక పార్ట్ ఉంటుంది. అలాంటివి పెట్టుకునే కూడా చాలా బాగుంటుంది చూడడానికి.
మొత్తం లక్ష్మీదేవి అంతా వచ్చేసి కాస్టింగ్ వర్క్ ఉందండి. సో అందుకే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది డై వర్క్ కాదు. డై వర్క్ అంటే మీకు ఓన్లీ షీట్ మీద వస్తుంది. ఇది వచ్చేసి కాస్టింగ్ వర్క్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి కూడా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. అమ్మవారు పెట్టుకునే బొట్టుతో సహా అన్నీ క్లియర్గా కనిపిస్తాయండి ఇందులో. సో మీకు డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్రాక్సిమేట్గా వాల్యూ, దాని గోల్డ్ వెయిట్ అనేది నేను చెప్పగలుగుతాను మీకు. అరౌండ్ ఇది వచ్చేసి మనకి 62 grams ఉందండి. అప్రాక్సిమేట్గా మీకు ఇది వచ్చేసి 4.2 lakhs వరకు పడుతుంది. సో మనకి ఇందులో వచ్చేసి మీకు సీజెట్స్ అనేవి ఆల్మోస్ట్ 16 carat సీజెట్స్ ఉన్నాయి. దీనికి మీకు మ్యాచింగ్ జుంకా తీసుకున్నాను నేను. జుంకా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, పికాక్ కాంబినేషన్ తోటి. సైడ్ కూడా మీకు అంతా వచ్చేసి ట్రెడిషనల్ లుక్లో వచ్చింది పికాక్. అండ్ జుమ్కాస్ కూడా మనకి ఎమ్రాల్డ్ విత్ పర్ల్ బీట్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం టోటలీ పచ్చి వర్క్ అండి. బ్యాక్ సైడ్ కూడా మీకు పచ్చి వచ్చింది వర్క్. బ్యాక్ సైడ్ కూడా పచ్చి వర్క్ ఇచ్చాము. మొత్తం పికాక్ కాంబినేషన్తో ఉంది. ఇది అప్రాక్సిమేట్గా వచ్చేసి మీకు 25 grams వరకు ఉన్నాయండి జుమ్కాస్. ఆల్మోస్ట్ 1.65 దాకా పడుతుంది, 1,65,000 దాకా. టోటల్ సెట్ మీకు అరౌండ్ ఆల్మోస్ట్ 7 lakhsలో మీకు విత్ జుంకాతో పాటు బ్యూటిఫుల్ సెట్తో పాటు మీకు జుంకా కూడా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ పర్ల్ డాంగ్లింగ్ ఇచ్చారు. ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. ఈ లోపల ఉన్న పర్ల్ కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్, పైన పర్ల్స్ కూడా అన్ని ఫ్రెష్ వాటర్ పర్ల్స్. దీస్ ఆర్ నాట్ సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అండ్ జుమ్కాస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1.65 దాకా పడుతుంది. నెక్లెస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4.2 వరకు పడుతుందండి. ఆల్మోస్ట్ 25 grams ఉన్నాయి. ఈ జుమ్కా అరౌండ్ 12.5 grams దాకా ఉంది. సో వెయిట్ అనేది బేర్ చేయగలుగుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు, హెవీ వెయిట్ ఉండదు. బట్ లైట్ వెయిట్లో జుమ్కా అనేది చాలా హెవీగా ఇచ్చారు. అండ్ ఎలాబరేట్ అయింది జుమ్కా అనేది, ఫుల్గా ఎలాబరేట్ అయింది. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే క్లియర్గా ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డీటెయిల్స్ అన్నీ మేము మీకు సపరేట్గా ప్రొవైడ్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మీరు పింక్ చేస్తే మా వాళ్ళు మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. అండ్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో నడుస్తున్నది దశావతారం. దశావతారంలో మీకు చూపించాము ఇది వరకు, బట్ షార్ట్లో చూపించామండి. ఇది వచ్చేసి మనకి లాంగ్లో వచ్చేసింది. ఆల్మోస్ట్ మీకు ఇది 22 inches వరకు వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా షోల్డర్ నుంచి కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మీకు డోరీ కానీ చైన్ కానీ వస్తుంది. సో ఫ్రంట్ నుంచి కవర్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇది 22 నుంచి 24 inches వరకు, లాస్ట్ టిల్ పర్ల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మీరు కౌంట్ చేసుకుంటే 24 inches వస్తుంది. సో ఇది దశావతారంలో చాలా లైట్ వెయిట్ హెవీ లుక్ కనిపిస్తుందండి. షార్ట్లోనే మీకు ఆల్మోస్ట్ 100 grams వరకు మీకు దశావతారం పడుతుంది. బట్ ఇది మనకి లాంగ్లో వచ్చేసి 115 grams వచ్చింది. మొత్తం పచ్చి వర్క్ అండి, సీజెడ్ పచ్చి వర్క్. సో మీకు ఎక్కడ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో ఇవ్వలేదు, జస్ట్ మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ వచ్చింది. మొత్తం సీజెడ్ తోటి టోటల్ పచ్చి వర్క్. సీజెడ్ కూడా చాలా బ్రిలియంట్ ఉంది, అంటే దాని ఫినిషింగ్ అనేది చాలా బ్రిలియంట్ ఉంది. అండ్ షైనింగ్ కూడా చాలా బ్రిలియంట్ షైనింగ్ ఉందండి. ఇది కూడా మీరు వడ్డానం కమ్ హారం లాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల మీరు వడ్డానం పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంత బ్రాడ్నెస్ వడ్డానంకి చాలు యాక్చువల్గా అయితే. మధ్యలో వచ్చేసి మీకు నరసింహ అవతారం ఉంది, పైన వచ్చేసి కృష్ణుడు. మొత్తం మిగతా అవతారాలన్నీ కవర్ చేశారండి. కల్కి అవతారం, వరాహ అవతారం, మత్స్య అవతారం, అన్ని అవతారాలు మిక్సింగ్ ఉన్నాయి ఇందులో. అండ్ మీకు ఇది ఏదైతే నరసింహస్వామి వచ్చిందో దాంతోపాటు లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మితో పాటు క్లియర్గా ఉన్న నరసింహ అవతారం ఉంది. నేను హారం కూడా పెట్టుకొని చూపిస్తాను. సింగిల్గా ఒక హారం వేసుకొని జుమ్కాస్ పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుందండి. హారం ఎంతైతే హెవీగా ఉందో వడ్డానం కూడా అంతే హెవీగా కనిపిస్తుంది. దూరం నుంచి కూడా చాలా నీట్గా ఉంది లుక్.
సో ఏవైతే అవతారాలు ఉన్నాయో మనకి అవి కూడా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుందండి. ఐ మీన్ ఫీచర్స్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉంది. కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే గోల్డ్ ఎక్కువగా పెట్టేస్తారు, బట్ అంత క్లియర్గా కనిపించదు మనకి. బట్ ఇందులో గోల్డ్ తక్కువ ఉన్నా కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. 115 గ్రామ్స్కి మీకు లాంగ్ హారం కమ్ వడ్డానం అంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, డీటెయిల్స్ అడగండి, మీకు క్లియర్గా డీటెయిల్గా అన్నీ మొత్తం చెప్తాము. గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్ ఎంత ఉంది అనేది. ఇందులో వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ ఆల్మోస్ట్ 134 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 113 గ్రామ్స్ ఉంది. తనుజ మేడం అప్రాక్సిమేట్గా మనకి ఇది వచ్చేసి 7.6 lakhs వరకు పడుతుందండి. తనుజ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. అప్రాక్సిమేట్గా 7.6 lakhs వరకు పడుతుంది మీకు ఇది. సో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది, ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి. ఆశాదేవి మేడం ప్రైస్ యూఎస్కి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది, బట్ అబౌవ్ 3 lakhs ఫ్రీ షిప్పింగ్ అండి. సో కస్టమ్స్ అనేది కస్టమర్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం యూఎస్ షిప్పింగ్ అయితే జిఎస్టీ అనేది ఛార్జ్ చేయము, ఎందుకంటే వాళ్ళు అక్కడ కస్టమ్స్ పే చేస్తారు కాబట్టి. సో ఇవి వచ్చేసి మనకి ఎమ్రాల్డ్స్, రష్యన్ ఎమ్రాల్డ్స్ లైట్ కలర్ ఉన్నాయి, లైట్ గ్రీనిష్ గ్లాస్ లా ఉన్నాయండి. అంటే చూడటానికి గ్లాస్ లాగా అనిపిస్తుంది, అనేది చాలా డీటెయిలింగ్గా క్లియర్గా ఉందన్నమాట. సో హోప్ ఈ హారం అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అంత లైట్ వెయిట్లో అంత హెవీ లుక్ కనిపిస్తుంది. వన్స్ అగైన్ ఇంకొకసారి నేను పెట్టుకొని చూపిస్తాను, అంటే పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది. తక్కువ బడ్జెట్లో హెవీగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనికి మనం కంటి స్టైల్ అనడం కంటే కంటి అనడమే బెటరు. కంటి యాక్చువల్గా, బట్ ఫుల్ కంటి రాదు, హాఫ్ కంటి వస్తుంది. బ్యాక్ అనేది మీకు రౌండ్గా ఉండదండి, హాఫ్ రౌండ్ వస్తుంది ఇది. ఇది కూడా మొత్తం సీజెడ్ పచ్చి వర్క్. పచ్చి అనేది నేను ఎందుకంటున్నా అంటే ఇదంతా ఓపెన్ వస్తుంది, సెట్టింగ్ అనేది టోటల్గా ఓపెన్ ఉంటుంది, స్టోన్ అనేది లోపలికి ఎంబెడెడ్ ఉంటుందండి. ఇదే మనకి పొల్కిలో కూడా వస్తుంది పచ్చి వర్క్, బట్ క్లోజ్డ్ పచ్చి వర్క్ వస్తుంది, ఓపెన్ రాదు అందులో. అది ఫ్లాట్ డైమండ్స్కి ఎక్కువగా వస్తుంది పచ్చి వర్క్, అది క్లోజ్డ్ పచ్చి వర్క్. ఇది మనకి ఓపెన్ పచ్చి వర్క్. క్లోజ్డ్ అనేది ఏంటంటే స్టోన్ నుంచి వెనకాల మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, ఓపెన్ వచ్చేసి మనకి వెనకాల విజిబిలిటీ కనిపిస్తుందండి సీజెడ్. ఫ్లాట్ డైమండ్స్కి ఎందుకు పచ్చి వర్క్లో క్లోజ్ చేస్తారు అంటే వాటర్ వెళ్తే కనుక బై మిస్టేక్ స్టోన్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ సీజెడ్కి మనకి క్లోజ్ పెడితే బ్రిలియన్సీ అనేది రాదు, అండ్ క్లోజ్ కూడా చెయ్యరనమాట. దీనికి సీజెడ్కి వాటర్ తగిలినా కూడా బ్లాక్ అవ్వదు, ఆ స్టోన్ వల్ల అలా బ్లాక్ అవ్వదు. సో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కంటి కూడా, పెండెంట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. పెండెంట్ మనకి రౌండ్ పెండెంట్ కాదు, ఓవల్ షేప్లో ఉందండి పెండెంట్. యూజువల్గా రౌండ్ షేప్లో వస్తుంది, బట్ ఇది వచ్చేసి మనకి ఓవల్ షేప్లో ఉంది. ఇది కూడా సేమ్ రూబీ ఎమ్రాల్డ్ పర్ల్ కాంబినేషన్ ఉంది. మనకి ట్రెడిషనల్ పాత డిజైన్ ఎలా అయితే అనిపిస్తుందో ఆ వర్క్ అనేది అలా వచ్చింది మనకి, మొత్తం యాంటిక్ పాలిష్తో వచ్చింది. సో నేను ఇది పెట్టుకొని చూపిస్తాను. లైట్ వెయిట్ హెవీ లుక్. ఆల్మోస్ట్ మీకు ఇది వచ్చేసి 34 grams వరకు ఉంది కంటి. అప్రాక్సిమేట్గా 2.5 lakhsలో వచ్చేస్తుందండి. సో ఇందాక నేను చూపించిన హారంకి మీరు ఈ కంటి ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. కంటి ప్రజెంట్ బాగా ట్రెండ్ అయిపోయింది, చూడండి. ఇంకొంచెం లాంగ్లో హారం పెట్టుకొని ఇలా కంటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ చైన్ అనేది మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది, కంటి ఇక్కడ కవర్ చేసేస్తుంది. సో ఇంత లాంగ్లో హారం ప్లస్ ఈ కంటి సింపుల్గా, ఇంతకంటే హెవీగా పెట్టినా కూడా బాగుండదు, ఎందుకంటే
మీకు హారమే చాలా హెవీ ఉంది కాబట్టి పైన పెట్టుకునే నెక్లెస్ అనేది కొంచెం సింపుల్గా ఉంటే రెండిటి విజిబిలిటీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఓన్లీ కంటి వచ్చేసి మనకి 2.5 lakhs పడుతుంది. అప్రాక్సిమేట్గా మీకు ఇది 39 grams ఉంది కంటి వెయిట్. నేను చెప్పేది నెట్ వెయిట్ అండి, గ్రాస్ వెయిట్ కాదు. గ్రాస్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 45 grams చేంజ్ ఉంది. సో మీకు ఇంకా కొంచెం హెవీగా కనిపించాలనుకుంటే సైడ్కి పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు, బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు బాగా పేస్ట్రీ కలర్స్ ఎక్కువగా వస్తున్నాయి, అంటే టర్మలిన్స్ కానీ అలాంటి కలర్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి కలర్స్ ఏదైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టచ్చండి. కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రెండీగా కనిపిస్తుంది. సో వన్ మోర్ ట్రెడిషనల్ ప్యాటర్న్, బొట్టుమాల ఎవర్ గ్రీన్ ప్యాటర్న్. మనకి ఇదేంటంటే కాసులు లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా పైన మీకు లక్ష్మి వచ్చి కింద బొట్టు ఇచ్చారు మొత్తం సీజెడ్ తోటి. మీకు ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి మధ్యలో వచ్చేసి మనకి వైట్ బదులు ఎమ్రాల్సే పెట్టుకోవచ్చు. సో ఎమ్రాల్ పెడితే ఏమవుతుందంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి ఒక్కొక్క లక్ష్మికి. అండ్ లక్ష్మి వచ్చేసి మనకి మొత్తం ఇది కాస్టింగ్ వర్క్. సో లక్ష్మి కూడా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది మీకు ఇందులో. ఇది కూడా 2-in-1గా వేసుకోవచ్చు, వడ్డానుకం హారం లాగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఈ పైన మీకు ఏంటంటే లక్ష్మి డివైడ్ చేసేటప్పుడు ఏదైతే మీకు స్టిక్ లాగా ఎంబోస్ చేసి ఇచ్చామో దానిపైన కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ వచ్చింది. యూజువల్గా నార్మల్ అన్నిటికీ మనం పర్ల్స్ ఇస్తాము, దీనికి ఏంటంటే పర్ల్స్ ఇవ్వకుండా గోల్డ్ బాల్స్తో ఇచ్చారు. పర్ల్స్ ఇస్తే ఇంకా లుక్ డిఫరెంట్ అయిపోతుంది, అంటే వైట్ కాంబినేషన్ కదా, వైట్ మీద వైట్ కొంచెం డల్ అయిపోతుంది కాబట్టి మీకు మొత్తం గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇందాక నేను చెప్పినట్టు మీరు ఇక్కడ ఎమరాల్డ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బొట్టు సైజ్ వచ్చేసి మన పాతకాల 10 పైసా కాయిన్ ఏదైతే ఉందో ఆ సైజ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి లైట్ యాంటిక్ పాలిష్. ఇది వచ్చేసి మనకి వెనక వైపు వచ్చేసి మనకి మొత్తం ఎల్లో పాలిష్ ఉంది. సో లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను కదా గేరు పాలిష్కి యాంటిక్ పాలిష్కి వేరియేషన్ అనేది. గేరు పాలిష్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంటుంది. పాలిష్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు యాంటిక్ వాడి తర్వాత కావాలనుకుంటే గేరు చేయించుకోవచ్చు, లేదు మళ్ళీ కావాలి అనుకుంటే ఎల్లో పాలిష్ చేయించుకోవచ్చు. పాలిష్ అనేది మా చేతిలో ఉంది పని, మేము చేసేసి ఇస్తాం మీకు. సో ఇది 3rd స్టెప్ లాగా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే 2nd స్టెప్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఒక చోకర్ లాంటిది కానీ హెవీ నెక్లెస్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలి అంటే కూడా చేసేసి ఇస్తాము. పైన ఏదైతే లైనర్లో మీకు సీజెడ్ మన మాటీలు ఉన్నట్టు ఎలా అయితే ఉందో దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే లాంగ్లో కూడా వస్తుంది మీకు. వడ్డానంగా కూడా ఫుల్ కవర్ అవుతుంది, బ్యాక్ సైడ్ వరకు వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ శారీస్ ఎక్కువగా వస్తున్నాయి, అంటే ప్యూర్ పట్టు కాకుండా మనకి సెమీ పట్టులో సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటున్నారు కదా, అలాంటి వాటికి మీరు ఇలాంటిది వడ్డానంలా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. మనకి ఇది అప్రాక్సిమేట్గా వెయిట్ వచ్చేసి అరౌండ్ 110 grams ఉంది. ఆల్మోస్ట్ 6.7 lakhs వరకు పడుతుందండి. కిరణ్మయి గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. అప్రాక్సిమేట్గా మీకు 6.7 lakhs వరకు పడుతుంది ఈ బొట్టుమాల. ఇది వచ్చేసి మనకి సీజెడ్లో ఉంది, కావాలి అంటే మనం ఇది పొల్కిలో కూడా చేయించచ్చండి. పొల్కిలో కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఈవెన్ కుందన్లో కూడా మన దగ్గర బొట్టుమాలలు రెడీగా ఉన్నాయి. కుందన్ వచ్చేసి మనకి రెడ్ బర్మీస్ రూబీ కాంబినేషన్తో వస్తుంది కదా ఆ ప్యాటర్న్. సో బ్యూటిఫుల్ చాంద్బాలి మ్యాచింగ్ లక్ష్మీదేవి తోటి, మధ్యలో మీకు మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి, కింద చాంద్ వచ్చింది, పర్ల్ కాంబినేషన్. ఆ పర్ల్కి మీకు పైన క్యాప్ వచ్చింది అండ్ క్యాప్తో పాటు మీకు మువ్వలు కూడా ఇచ్చారు, ఇంకా హెవీగా కనిపిస్తుంది. పైన వచ్చేసి మనకి డబల్ పికాక్ ఉందండి. సో చాంద్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది, బాగా ఊగుతోంది. ఆల్మోస్ట్ మీకు 23 grams హెవీగా కనిపిస్తుంది చాంద్ బాలి. అప్రాక్సిమేట్గా 1.5 lakhs వరకు పడుతుంది. సో ఒకసారి మన వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు చూపిస్తాను. విజయవాడలో స్టోర్ ఉన్నదా? లేదు అండి, మనకి విజయవాడలో షోరూమ్ లేదు, కానీ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ కొరియర్. మీరు వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకుంటే మనం కొరియర్లో కూడా పంపిస్తాము. సో ఇవి మన డీటెయిల్స్.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏవైతే లింక్స్ ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి. సో మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వాట్సాప్ నెంబర్కి ఇప్పటివరకు నేను చూపించిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు పంపించవచ్చు, స్క్రీన్ షాట్స్ పంపించవచ్చు. మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇస్తామండి. ఇయరింగ్ ప్రైస్ సో ఈ చాన్బాలి వచ్చేసి మనకి 1.5 lakhs వరకు పడుతుంది. మౌనికా గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. 1.5 lakhs వరకు పడుతున్నాయండి చాన్బాలీస్. అండ్ దీనికి మనం ఇచ్చేది కుషన్ బాక్సెస్, అంటే సేఫ్టీ పర్పస్ కుషన్ బాక్సెస్ ఇస్తాం, వెల్వెట్ బాక్సెస్ ఇవ్వము. ఎందుకంటే వెల్వెట్ బాక్సెస్లో తేమ అనేది ఎక్కువగా తొందరగా మాయిశ్చరైజర్ వచ్చేస్తుంది. ఆ మాయిశ్చర్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కుషన్ బాక్సెస్ ఇస్తాము. సో అది మీరు లాకర్లో కూడా పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది, సో సేఫ్ ఉంటుంది. ఈవెన్ యుఎస్ కస్టమర్స్ కూడా మనం అందులోనే పంపిస్తామండి. సో అష్టలక్ష్మి వడ్డానం విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇది విడ్త్ వచ్చేసి దగ్గర 5 నుంచి 6 inches వరకు ఉందండి వెడల్పు అనేది. సో మొత్తం అన్ని మనకి అష్టలక్ష్మి ఉన్నాయి. కింద మనకి హెవీగా కనిపించడానికి కోసం సౌత్ సీ పర్ల్స్ విత్ ఎమరాల్డ్ బీడ్స్ అండి. ఇవి క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ వల్ల షైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. పైన అంతా మనకి సీజెడ్ వర్క్ ఇచ్చారు, కింద కూడా సీజెడ్ పచ్చి వర్క్ వచ్చింది. మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవిలు అన్నీ ఉన్నాయి, అష్టలక్ష్మిలు ఉన్నాయి. సో మధ్యలో వచ్చేసి మనకి గజలక్ష్మి ఇచ్చారండి. సైడ్గా 2 ఏనుగలు కలశంతో పువ్వులు వేస్తున్నట్టు. సో మనకి ఈ వడ్డానం విడత వచ్చేసి అరౌండ్ మీకు 14 inches ఉంటుందండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది 14 inches ఉంటుంది. బ్యాక్ పార్ట్ మనకి స్క్రూ సిస్టమ్ ఉంది. ఈ స్క్రూకి మీకు షీట్ జాయిన్ చేసి ఇస్తాము. మీకు ఇందులోనే గోల్డ్ది కావాలి అనుకుంటే షీట్ అరౌండ్ మీకు ఇంకొక 80 నుంచి 100 grams వరకు పడుతుంది. బ్యాక్ వచ్చేసి లేదు వద్దు, అంత హెవీగా వద్దు అనుకుంటే మనం సిల్వర్ మీద కూడా షీట్ గోల్డ్ పాలిష్ చేసి ఇస్తాము. ఓన్లీ బ్యాక్ షీట్ వరకు ఇవ్వగలుగుతామండి. చాలామంది కస్టమర్స్ ఫ్రంట్ షీట్ కూడా మనకి సిల్వర్లో చేసిస్తారా అని అడుగుతున్నారు. ఫ్రంట్ షీట్ చెయ్యము, ఓన్లీ బ్యాక్ షీట్ వరకే చేసిస్తాము. సో ఇది వచ్చేసి అరౌండ్ మీకు 150 grams ఇంత విడతగా ఉన్న వడ్డానం వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఇది వచ్చేసి 10.2 lakhs వరకు పడుతుందండి. దీని లెంగ్త్ విడ్త్ మీకు ఇలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ కొంచెం లైట్ దీని టెన్షన్ అనేది లైట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. పైన మీకు హెవీగా పికాక్స్ వచ్చాయి 2. సో దానివల్ల విడ్త్ అనేది ఇంకా బాగా పెరిగింది. మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ విత్ హాల్ మార్క్ వస్తుంది. విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ బిల్లింగ్ ఆల్సో. బిల్లో కూడా మీకు ఎంత గ్రాస్ వెయిట్ ఉంది, ఎంత నెట్ వెయిట్ ఉంది, మేము అదర్ ఛార్జెస్ ఎలా ఛార్జ్ చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుందండి. ఈ వడ్డానం విడ్త్ చూస్తే తెలుస్తుంది మీకు. లెంగ్త్ కూడా చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు 10.2 lakhs వరకు పడుతుందండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్గా వస్తుంది. మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ ప్రకారం మేము సెట్ చేసి ఇస్తాము. ఆల్మోస్ట్ 150 grams వరకు గోల్డ్ ఉంది ఇందులో. సో ఇందులో మనకి లక్ష్మి పైన బొట్టుతో సహా క్లియర్గా కనిపిస్తుంది. బొట్టు రెడ్ కలర్లో ఇచ్చారు. కింద మనకి పికాక్ కాంబినేషన్. సో ఈ వర్క్ ఏదైతే ఉందో, ఈ లతలు కానీ ఏదైతే ఉందో థిన్గా వచ్చింది. అంటే గోల్డ్ ఎక్కువ డంప్ ఎక్కడా చేయలేదు మీకు. సో ఇప్పుడున్న గోల్డ్ రేట్కి కంపేర్ చేసుకుంటే ఎక్కువ హెవీగా పెట్టినా కూడా అంత వర్క్ అనేది నీట్గా కూడా రాదండి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. గుచ్చుకోవడము అలాంటిది కూడా ఏమీ లేదు, తట్టడము అలాంటిది ఏది లేదు ఇందులో. నీట్గా ఉంది ఫినిషింగ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎల్లో పాలిష్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చారు. ఇది వచ్చేసి సెమీ యాంటిక్ పాలిష్. పూర్తిగా బ్లాక్ లేదు, అలానే పూర్తిగా ఎల్లో ఉందని కూడా చెప్పలేను. సెమీ యాంటిక్ వచ్చింది. ఇక్కడ మీకు మ్యాంగోస్ కాంబినేషన్. ఇవన్నీ మనకి రియల్ రూబీ అండ్ ఎమరాల్డ్స్ అండి.
సో మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 2 మంత్లీ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. సువర్ణ వృక్ష ఒకటి, గోల్డ్ బెనిఫిట్ స్కీమ్ అని 2 సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. సేవింగ్ ప్లాన్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అంటే మాకు వాట్సాప్లో పింక్ చేయండి. ప్లాన్ డీటెయిల్స్ మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో కాల్స్ కూడా మనం షెడ్యూల్ చేస్తున్నాము. మ్యాక్సిమం కస్టమర్స్కి ట్రై చేస్తున్నాము వీడియో కాల్ షెడ్యూల్ చేయడానికి. సో మీరు టైం చూసుకొని మీ టైం ప్రకారం డీటెయిలింగ్గా ఒకసారి చెప్తే చాలు. సో మీ ఇంటి దగ్గర నుంచే షాపింగ్ చేయొచ్చు. ప్రోడక్ట్ దగ్గరలో మనకి లోకల్గా ఉండే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఇంటికి తీసుకొచ్చి చూపిమన్నా కూడా చూపిస్తామండి. సో మన వాట్సాప్ డీటెయిల్స్, సో ప్రోడక్ట్స్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. సో ఇంకా ఏమైనా వెరైటీస్ చూడాలి అనుకున్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పింక్ చేయండి. సో నెక్స్ట్ లైవ్లో అవి చూపించడానికి ట్రై చేస్తాము. సో హోప్ ఇవాళ లైవ్ సెషన్ అందరికీ నచ్చింది అనుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్.